గైస్ ఎవరైనా గుర్తుపడ్డారా లొకేషన్? గాబరి ఆగ్బడా ప్రజ్వల్ అడిగింది ఉందనా అడిగింది వచ్చినప్పుడు అడిగింది వచ్చినప్పుడు ఏందా అతను కలిసింది క్లియర్గా వచ్చింది బ్రో. గైస్ ఎవరైనా గుర్తుపడ్డారా లొకేషన్? ఈ లొకేషన్ మామూలు సౌండ్ బందే బರುತ್ತೆ. మా తర్వాత మళ్ళీ వచ్చాం కదా బ్రో నువ్వు ఇక్కడికి. వచ్చాను ಏನೆಲ್ಲ ಅಲ್ಲಿ ಕಣ್ಣು ಟೈಪ್ ಥರ ಕಾಣಿಸ್ತಿದೆ ರೂಮಲ್ಲಿ. ಇಲ್ಲಿ ಇಲ್ಲ. ಅದೇ ಅದೇ కళ్ళు టైప్ కనపడుతుంది అంటే పురుగు అది. కళ్ళ అదేదో లైటింగ్ సంథింగ్లే తరుణ్ మామూలుగా లేదు లొకేషన్ బీభత్సం అసలు. ఇంకోటి జాగ్రత్త తరుణ్. గైస్ మన ఆడియన్స్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఈ లొకేషన్ చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. నేను సుధీర్ ఒక చిన్న రిచువల్ చేసి ఇక్కడ ఆ రిచువల్తో చాలా ఇబ్బంది పడి ఫస్ట్ టైం అనమాట. మేము ఏ రిచువల్ చేసినా కూడా అంత ఎఫెక్ట్ ఎప్పుడు మాకు జరగలేదు. ఫస్ట్ టైం ఈ లొకేషన్లో అంత ఎఫెక్ట్ జరిగింది. అంతలా మేము ఇబ్బంది పడ్డాము. కర్ణాటక జిన్ కాలేజ్ అనే టైటిల్ ఉంటుంది. ఎవరైనా మిస్ అయిన ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడు మనోడు మేము అంటే ఇప్పుడు మనం ఉండేది ఆంధ్రాలో కడపలో, ఇది ఉండేది కర్ణాటక సైడ్ అనమాట. ఇంత దూరం వచ్చి చేయలేకపోయాము. అప్పుడు మనోడు ఏదో రిచువల్ చేసి దాన్ని ఎండ్ చేశాడు అనమాట. బట్ ఇప్పుడు అమ్మ ఆత్మ ఆ పాప ఆత్మ ఇంకా అక్కడే ఉందనేసి ఇప్పుడు మనం మళ్ళీ వెళ్ళబోతున్నాము. తరుణ్ లైటింగ్ అది కొద్దిగా చూసుకుంటా. ఓకే చూసుకో. ಎಲ್ಲರೂ ನೋಡಿರ್ತೀರ. ಇನ್ನಾದರೆ ಇಲ್ಲಿಂದಾದರೆ ಇಲ್ಲಿಂದ ಕಲಿಸಿದ್ದೀವಿ. ಮದರ್ದು ಅವ್ರ ಮಗಳು ఏదో సంథింగ్ వచ్చినట్టు కొడుతుందా? ఏమైంది? చూసినంత చాలా పెద్దది కాలేజ్. ಈ ಹಳ್ಳಿಗಳ ಸೈಡ್ ಕರೆಕ್ಟ್ ಏನೋ ಕೊಡೈತಾರೆ ಗೊತ್ತಾ? ಸೌಂಡ್ ಉಂಟಲ್ಲ. ಸೌಂಡ್ ಕೆಲಸ ಫ್ರೆಂಡ್ಸ್. ಈ ಕಾರ್ನರಲ್ಲಿ ಮತ್ತೆ ಕಣ್ಣದು ಇದ್ರ ಥರ ಹೋಗ್ತಿದ್ದಾನೆ. ಇಲ್ಲಿ 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 ಕಡೆ ಈ ಕಡೆ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ 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 ಆಡ್ರು ఏమంటారు బ్రో కనెక్షన్ ಅವರೇ ಇರ್ತಾರೆ ಬಾಬು ರಿజల్ట్ ಏನು తెలియక ಯಾರಣ್ಣ సాయి ఘోష్. సరే రండి చూద్దాం రండి అంతే కదా. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది బ్రో. ఏమైంది? ఇప్పుడు నాకు కనపడింది. ఇప్పుడు నాకు కనపడింది. అవునా? ನನಗೆ ಕಾಣಿಸ್ತಿಲ್ಲ. మీ లాంగ్వేజ్ వల్లనా మీకే కనొస్తున్నారా ఎట్లా? ಇವಾಗ ಇಲ್ಲಿ ನನಗೆ ನಿಜವಾಗ್ಲೂ ಕಾಣಿಸ್ತದೆ. ರಿಜಲ್ ಹೇಳ್ತಿದ್ರೆ ಏನೋ ಅನ್ಕೊಂಡೆ. వాళ్ళ లాంగ్వేజ్ వల్లనే వాళ్ళకి కనొస్తున్నారా ఎట్లా? నీకేమైనా కనొచ్చారా ఇప్పుడు?
ఎవరో మాట్లాడతారా ఆయన పడుతుంది నిజాలు సీరియస్ ఆಗಿ ಯಾರೋ ಮಾತಾಡತಾರ ಕೆಲಸದ అన్నా ఇప్పుడు పోయారు నాకు నిజంగా చూసావా? నేను చూసా ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చూసావు? ఈ ప్లేస్ లో పైన ఇల్లు కాన్సవర్ అంతే నుంచి ఇట్లా పాస్ అయ్యారు బ్రో. ఒక పర్సనా షాడానా? ఏదో సప్పని వెళ్ళింది. సంథింగ్ ఇంకా ఉన్నట్టున్నారు అలాగే. ఇప్పుడే అనుకుంటా ఉన్నాం మనం కనబడలేదా అని. సప్పని జాగ్రత్తను. హాయ్ ఫ్రెండ్స్, మీకున్న సమస్యలకి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పి అలసిపోయారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే జ్యోతిషాలయానికి ఒక్కసారి మీరు ట్రై చేయండి. మా ఊళ్ళమ్మ జ్యోతిషాలయాన్ని ఒకసారి ట్రై చేయండి. గురూజీ రామకృష్ణ గారు ఫోన్ ద్వారానే మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుపగలుగుతారు. మీకున్నటువంటి సమస్యలు పెళ్లి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ సో ఖచ్చితంగా పరిష్కారము ఫోన్ ద్వారానే లభిస్తుంది. అలాగే స్త్రీ పురుషుల వశీకరణం కూడా చేయగలుగుతారు. వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి 9949667583. వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తాను చూడండి. సో మీకు ఎవరైనా సరే ఎటువంటి అయినా సమస్యలు ఉంటే, మీకు నమ్మకం ఉంటే ఇటువంటి వాటిపైన సో డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు మీ సమస్యలకి పరిష్కారం దక్కుతుందని నేను అనుకుంటున్నాను. హలో ಫ್ರೆಂಡ್ಸ್, ಎಲ್ಲ ಕನ್ನಡಿಗರು ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ? ನಾನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ఏంటి రాయల్ విహారీ స్టార్టింగ్లోనే కన్నడ మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? సో మనం ప్రజెంట్ కర్ణాటకలో వచ్చి ఉన్నాం అనమాట. సో ఆల్ కర్ణాటక పీపుల్ మీ లవ్కి, ఆల్ తెలుగు పీపుల్ మీ లవ్కి. సో కన్నడ పీపుల్ చాలామంది కన్నడ మాట్లాడు అంటున్నారు కాబట్టి 4 ముక్కలు మీకోసం నేర్చుకున్నాను. మీ ఊరికి వచ్చినప్పుడు మాట్లాడాలి కాబట్టి. సో జోక్స్ అపార్ట్, ఈరోజు ప్రజెంట్ నేను వచ్చిన లొకేషన్ ఒకప్పుడు నేను అంటే ప్రాణాల మీదకి తెచ్చుకున్న లొకేషన్ ఇది. ఇక్కడ ఒక రిచువల్ అయితే చేశాము. కర్ణాటక జిన్ కాలేజ్ అని టైటిల్ ఉంటుంది. ఎవరైనా మిస్ అయ్యారంటే చూడండి. ఆల్రెడీ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఇది ఎంత డేంజరో, ఎంత ప్రమాదకరమైన కాలేజో. సో అలాంటి కాలేజ్కి మళ్ళీ ఈరోజు అయితే రాబోతున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ ఈ కాలేజ్లో జిన్ అయితే లేదంట. దీన్ని అయితే మన మల్లేష్ బ్రో ఉన్నాడు కదా, కన్నడ జస్ట్ కాల్మేరే. సో తనైతే ఒక రిచువల్ చేసి ఇక్కడ నుంచి ఆ జిన్ అయితే వెళ్ళగొట్టాడంట. కానీ మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తల్లి ఆత్మ, ఒక బిడ్డ ఆత్మ ఇక్కడ ఉండింది. ఆ ఆత్మలు ఇంకా ఇక్కడే ఉన్నాయని, వాళ్ళు ఏదో కొద్దిగా సఫర్ అవుతున్నారనేసి మన వల్ల ఏదైనా హెల్ప్ అవుతే చేద్దాం రాబ్రో అంటే సో మళ్ళీ అయితే వచ్చామన్నమాట ఈ ప్లేస్కి. సో ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. సో మన మల్లేష్ బ్రోని పిలిచేద్దామా? చలో కమాన్ మల్లేష్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ అందరికీ నమస్కారం. సో ఇది వచ్చేసి జిన్ కాలేజు. అబ్దుల్ బ్రో వచ్చేసి లాస్ట్ టైం వచ్చి వీడియో చేసుకొని నాకు చెప్పిండు కూడా చాలా సఫర్ అయినా బ్రో ఈ వీడియో తర్వాత అనేసి. యాక్చువల్గా అప్పుడు ఇంకా చాలా తీద్దామని వచ్చాను. ఎప్పుడైతే తీసి సఫర్ అయినానో ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక తల్లి ఆత్మ, బిడ్డ ఆత్మ ఉంది. వాళ్ళని మేము మళ్ళా ఇదే రూట్లో వెళ్తున్నామని చెప్పేసి ఈ లొకేషన్లో చూసుకొని మా చేతిలో అయినంత సహాయం చేద్దామని చెప్పేసి ఈ రూట్కి అయితే అబ్దుల్ బ్రోని కన్విన్స్ చేసుకొని తీసుకొని వచ్చినాను. సో ఈరోజు చూద్దాం ఏం జరుగుతుందని. సో దయచేసి అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే థ్రిల్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. సో అలాగే గైస్, ఈరోజు మనతో పాటు మన చలో భాయ్ అయితే వచ్చేసాడు. హాయ్ భాయ్. హాయ్ గైస్. ఇప్పుడు ఏమైందంటే మన ఏపీలో దెయ్యాలు చూసి అందరూ బోరు కొట్టినారు. ఏపీ కాదు, ఏపీలో ఏదో ఒకటి కానీ ఇప్పుడు మన ప్రస్తుతానికి అయితే ఏంది కర్ణాటక అయితే వచ్చినాం. కానీ ఏంటంటే నువ్వు చూసినా చూడలేదు, నేను ఫస్ట్ వచ్చేటప్పుడే పైన క్యాప్చర్ క్లియర్ గా నేను చూడలే, పాస్ అయినట్టు చూసాను నేను. నువ్వు చూడలేదు కాబట్టి
కానీ ఇంక చూద్దాం. ఆల్రెడీ వాళ్ళు చేసిన వీడియో కానీ నేను చూసా, చాలా భయంకరంగా ఉండింది మన వీడియో కానీ చూసా అప్పుడు. కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు ప్రజెంట్ వాళ్ళు చూసా నేను అది. ఓకే సరే, జాగ్రత్త. నీకు ముందుగానే కొద్దిగా దానికి టచ్ లేదు కాబట్టి చెప్తాను. యాక్చువల్ లేదంటే వెళ్ళిపోయిందంట, బట్ జాగ్రత్త. సో అలాగే గైస్ మనోడు ಪ್ರಜ್ವಲ್ ಕೂಡ వచ్చాడు అనమాట, ಮಲ್ಲೇಶ್ ಬ್ರೋ ಟೀಮ್ಮೇಟ್. ಹಾಯ್ ಗೈಸ್, ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ? ಆರಾಮಾಗಿ ಲಾಸ್ಟ್ ವಿಡಿಯೋ ನೋಡಿರ್ಬೋದು 6 - 5 = 2 ಅಲ್ಲಿ. ಸೊ ಆಫ್ಟರ್ ಲಾಂಗ್ ಟೈಮ್ ಮತ್ತೆ ಬ್ರೋ ಜೊತೆಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಎಲ್ಲರೂ ಜೊತೆಗೆ ನೋಡೋಣ ಗೈಸ್. ಓಕೆ ఓకే. సో గైస్ యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే చాలా కష్టాలు పడి లోపలికి వెళ్ళాను కూడా. ఎమర్జెన్సీకి థాట్ నువ్వు కొద్దిగా లాంగ్ పెట్టుకో, నీకు ఫేస్ క్యాప్చర్ అవుతుంది. ఇటుపక్క బయట సౌండ్ వచ్చిందా? కొంచెం హుషారుగా ఓకే. అసలు నాకు ఇప్పుడు ఇలా తిరుగుతుంటేనే ఆ వైపు నాకు గుర్తొస్తుందన్నమాట. ఆ రోజు పడిన స్ట్రగుల్ కానీ, యశ్వంత్ అని ఇక్కడే కర్ణాటక పిల్లోడు, నేను సుధీర్ వచ్చామన్నమాట. సో చాలా అంటే చాలా ఇల్లేనా? అంతా చూడండి ఎంత స్కేరీగా తయారైతుందో. ఓకే ಬೇಬಿ ಹ್ಯಾಂಡ್. అచ్చట్లు చూడు, ఒక చిన్న పిల్ల ఫింగర్స్ టైప్లో. అర్థమైందా? కనిపించిందా? చిన్న చిన్న ఇక్కడ చిన్నపిల్ల ఆత్మ కూడా ఉందన్నమాట. చిన్నపిల్ల ఆత్మ కూడా ఉంది ఇక్కడ. చిన్నపిల్ల ప్లస్ వాళ్ళ అమ్మ ఆత్మ. క్యాప్చర్ ఏందన్నదే? యారదే? గైస్ ఇది చూడండి, మామ కుసుములు. ಗಾಬರಿ ಆಗ್ಬೇಡ ಪ್ರಜ್ವಲ್. ఏమైంది బ్రో? ఇక్కడ పాము కుసుము ఉంది అక్కడ, చూసావా? ఉన్నాయి అక్కడ ఉందలే. పాముది కుసుము ఉంది ఏంటన్నా, జాగ్రత్త. టెన్షన్ పడద్దండి, రిలాక్స్. ఏముంది వీళ్ళు టెన్షన్ పడేదానికి? తరుణ్ ఏం లేదు, మన చెట్టు క్యాప్చర్.
ఏంది నా ఒళ్ళు వరకే కనబడుతుంది మనకేందన్నా కనపడింది పైన పైకి పోతే ఏమన్నా చూసావా కుసుమ అదే ఇదో ఇక్కడ జాగ్రత్త నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ గ్రౌండ్ అటు పక్కనే వస్తుంది ఏం లేదు ఇక్కడ ఎవరు లేరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేశాను జస్ట్ నార్మల్గా ఏం అక్కడే స్టక్ అయిపోయినారు ఇది ఆటోమేటిక్ గాలికి షేక్ అవుతుంది గాలికి బిడి ప్రజలతో బ్రో సరే మీరు ఇక్కడే క్యాప్చర్ చేయండి మేము బయట నుంచి క్యాప్చర్ చేస్తాం అది బయటికి పక్కన సౌండ్స్ వస్తూనే ఉన్నాయి పక్క ఎన్నో ఉందన్నా క్యాప్చర్ చేయాలి పక్క ఏమన్నా ఇక్కడేం లేదు కదనా ఏం లేదు తరుణ్ ఈ రూమ్ చూడు అన్నా ఇట్లా అడేంది అని అడేందో పోయిందినా అడేందో పోయింది ఇప్పుడు అర్థం కాడా చూసా ఇప్పుడు ఎక్కడ కరెక్ట్గా కరెక్ట్గా లోపల చూసా రెండు పక్కల వస్తుంది లేదునా చూసా సరేరా నేను చూసా సౌండ్ ఏమో అటుపక్క వస్తుంది నీకు ఇటుపక్క కనెక్షన్ కరెక్ట్గా ఉండదా పట్టుకో పట్టుకో ఇది పట్టుకో బ్రో మల్లేష్ బ్రో అమ్మ ఆత్మకి పేరేమన్నా ఉందా పేరేం లేదా తెలీదా నేను అడిగేది నేను చూసా నాకు ఒక డౌట్ ఏం తెలుసా చెప్పు చెప్పు అమ్మ ఆత్మ అయితే ఇతర చేయదు కన్ఫర్మ్ క్లియరా క్లియర్ ಅರ್ಥ ಆಗ್ತಿದೆ ನಾನು ಹೇಳಿದ್ದು ತಾಯಿ ಆತ್ಮ ಮಾತ್ರ ಈ ಥರ ಮಾಡಲ್ಲ ನನಗೇನೋ ಡೌಟ್ ಹೊಡಿತದೆ ಇಲ್ಲಿ ಏನೋ ಫೋಟೋ ಬೇಡ ಹಾಕೋರು ಏನು ಫೋಟೋ కొంపదీసి ఇలాగే ఉందంటావా నువ్వు నిజంగా 100% క్లారిటీ ఉందా నీకు పోటా అని ఎల్లు కొట్టినా బ్రో ఎల్లు కొట్టినా నాకెందుకో అది ఉందనిపిస్తుంది అవునా పోలే అది పోతే వేరేలా ఉంటుంది ఇప్పుడు నేను ఇంతకుముందు వచ్చినా కదా నాకు ఇప్పుడు దాని ఫీల్ నాకు క్లియర్గా అనిపిస్తుంది గైస్ అదైతే ఇంకా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే యా మర్హబా హినా ఇందా మౌజూద్ ఈ ప్లేస్లో జిన్ను ఉన్నదా లేదా అని ఇంకా మాకు కన్ఫర్మ్ కాలేదు, కానీ దాని వైబ్స్ అయితే మాకు అర్థం అవుతున్నాయి. అది ఉన్నట్టు ప్రజెన్స్ అయితే ఫీల్ కలుగుతుంది.
ఇంకొక విషయము, కొన్నిసార్లు మీరు వెళ్ళగొట్టారు కదా, మళ్ళీ ఎలా వస్తుంది, మళ్ళీ ఎలా వచ్చింది, మీరు వెళ్ళగొట్టింది నిజమా కాదా అని కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా. దానికి ఆన్సర్ చెప్తా చూడండి. అవి అనేది ఈ జిన్ శక్తులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైనా సరే పాడుబడిన ఇళ్లలో ఒక 40 రోజుల కంటే ఎక్కువ లైటింగ్ కనుక లేకుండా ఉంటే అవి వస్తూనే ఉంటాయి. అవి ఒకటి కాదు, రెండు కాదు. మనం మనుషులు ఎలా వేలల్లో, వందలలో, లక్షలలో ఉన్నామో అలాగే అవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి అది ఒకటి పోతే ఒకటి వస్తూ ఉండొచ్చు, లేకుంటే వెళ్ళిపోయినట్టు మళ్ళీ వచ్చే అవకాశం ఉండొచ్చు. మనం అనేది ఏమిటి ఎట్లా అనేది క్లారిఫికేషన్ చెప్పలేమన్నమాట. మనం వెళ్ళినప్పుడు ఏదైతే జరుగుతుందో అదే మేము మీకు చూపించగలము. చూడండి, చూడు ఎట్లా ఆడుతుందో. గైస్ అక్కడ చూడండి, గబ్బిలం చూడండి ఫ్రెండ్స్. నాకు అదే అని ఎలా డౌట్ పడుతుందంటే, మేబీ అమ్మ ఆత్మ అంటే నేను ఇంతకుముందు వచ్చాను కదా బేబీ ఆత్మ అనేది, కొన్ని 7 శబ్దాలు అలాంటివి వినిపించాయి అన్నమాట. బట్ ఇది నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇది ఎట్లా అంటే దాగుడు మూతల టైప్లో ఆడింది. సో కాబట్టి ఇది మేబీ అదే అని నాకు కొడుతుంది. ఒక 50% కన్ఫర్మ్ కూడా ఉంది. సో ఇంకా మన క్లారిఫికేషన్ అవ్వాలంటే చూడాలి. క్లియరా? దా పడిపోయింది. అది ఇలా పడిపోయింది ఇక్కడ. ముఖ్యంగా అది బాత్రూమ్లోనే ఉంటుంది. ఏయ్ तुम सही का इधर ही है क्या? आप मैं लास्ट टाइम आए भाई, लास्ट टाइम हम पर हमला किया ना, आपको हम दोबारा देख सकते हैं? ఒకసారి శబ్దం వచ్చింది, మళ్ళీ రెండోసారి వచ్చింది. గబ్బిలం చూసావా? గబ్బిలం ఇలా కింద అసలు మామూలు ఉండదు. అది ఉల్టా పడింది తెలుసా? అది అది గబ్బిలం ఉల్టా పడి ఎప్పుడో దగ్గర మీద లేచి వచ్చింది. నా సౌండ్ అది ఎక్కడ సౌండ్ అది? బ్రో ఇప్పుడు మాకు అమ్మ కనపడింది. లేదు వచ్చింది క్యాప్చర్ అయిందా? కదా క్యాప్చర్ లోపల సరసరండి. మీ క్యాప్చర్ అయిందా? అందరూ క్యాప్చర్ అయింది. అవునా?
ನೀವೇನಾ ಅಮ್ಮ ಇಲ್ಲಿರೋದು? ಪ್ರಜ್ವಲ್ నాకు అసలు మెయిన్ గాయస్ నాకు వచ్చినప్పటి నుంచి నాకేం ఇదేదో నాకు వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్లో కనపడలే, ఇక్కడ కనపడలే, నాకేమో 2 దిక్కులు కనబడి నాకు అసలు సరే ఇట్లా పండి కొంచెం ఇట్లా వెళ్తాం. గ్యాస్ 2 పక్కల వస్తుంది సౌండ్. ఏంది అది? ఎవరది ఇక్కడ? అమ్మ ఆత్మ నీవేనా? కాలేజ్ అయితే ఇది చాలా పెద్దది కాలేజ్. బయట నుంచి ఎలా? హలో, ఎవరది మీరు? మీకు నా భాష అర్థమవుతుందా? నాకు లేదనేది లేదు నిజంగానే. ఇప్పుడు పడిందా? ఇప్పుడు పైనుంచి పడిందా? పైనుంచి నాకు లేదు. ఏమైంది? కిటికీ కలిపి వచ్చాను. క్లియరా? నేను అదే చూసా. కింద నుంచి పోయి అది పైనుంచి అది పడిందా? నేను ఎవరు వచ్చానా? నాడు చూసాన్నా క్లియర్గా నాడేందో ఉందనా? నాడేందో ఉందా? అడిగేందో వచ్చింది ఇప్పుడు. అడిగేందో వచ్చింది ఇప్పుడు. చూసాను ఇప్పుడు. ఎవరన్నా ఇక్కడ కనపడలా? దీంట్లో క్యాప్చర్ అయింది. నేను అటుపక్క చూస్తానా? దీంట్లో క్యాప్చర్ అయింది. ఎక్కడ నిలబడుకునేది? కరెక్ట్గా దొరుకుతుంది. నిలబడుకోండి. ఇక్కడ ఇదే ప్లేస్లో అది పడింది. అక్కడ షాడో కనబడింది. అక్కడి నుంచి రాగానే మొత్తం జరిగింది. వాళ్ళు అన్నట్టు ఎవరు అమ్మ వచ్చింది నన్ను, ఎవరు లేడీ. సర్లే, జాగ్రత్త పడదు, తొందరగా మనము ఇది కావద్దు. ఎందుకంటే అమ్మ ఆత్మను అదో ఇంకా మనకు క్లారిఫికేషన్ కదా. సో ఇంకొకటి అది కూడా ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం బెస్ట్. హలో, మీరు నిజంగా అమ్మ ఆత్మ అయితే మీరు ఒకసారి నా ఎదురుకి వస్తారా? నేను కూడా మిమ్మల్ని చూడాలని ఉంది. ನಾನು ನಿಮಗೂ ಬಂದಿರುವುದು ಹೋಗ್ತೀನಿ. నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మీకు ఇష్టం ఉంటే ఒకసారి రెండు పక్కల వస్తున్నాయి. ఏడెనిమిది ఉందన్న కన్ఫామ్.
కన్ఫర్మ్ ఏందో ఉంది. ఏందా మీరు ఇక్కడే ఉన్నారు, మాకు ఆ విషయం అర్థమవుతుంది. మిమ్మల్ని చూడడానికి మేము ధైర్యంగానే ఉన్నాము. మీకు ఇష్టం ఉంటే ఒకసారి నాకు కూడా కనిపించండి. మిమ్మల్ని చూడడానికి నేను ఇక్కడికి వచ్చింది. మీకు ఇబ్బంది కలగదు అనుకుంటే ఒకసారి మాకు కనిపిస్తారా? సరే రా చూద్దాం రా. ఇంకా ఉన్నారు కదా. ఇలా రూట్ లేదు తరుణ్, ఇలా రూట్ లేదు. రూమ్ నుంచి కాదు, కంటికి కనబడకుండా శబ్దాలు వస్తున్నాయి. కంటికి కనబడకుండా కనబడుతుంది. కంటికి కనబడుతుంది, కంటికి కనిపించకుండా అది దెబ్బతీయాలని అనుకుంటుందో ఏమో అర్థం కావట్లేదు. నాకు ఇంకా కూడా డౌట్గానే ఉంది. అందుకే నేను ఇంకా ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు. తీసి ఏమన్నా అటాక్ చేసిందండి. చూస్తుంది, దానికి కావాల్సింది కూడా అదే. మనం భయపడితే ప్యానిక్ అయితే మనల్ని అటాక్ చేయాలని చూస్తుంది. హలో, ఏం కావాలి మీకు? మీరు అమ్మ ఆత్మనా లేకుంటే పాప ఆత్మనా? ఎవరు మీరు? అరే మీకు ఏమన్నా పిచ్చా? ఎందుకు ఇలా అటాక్ చేస్తున్నారు? అటు దూరం పోగాక, దగ్గర పోగాక. మా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారా? మేము రావడం మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా? మీ వాయిస్ నేను వినొచ్చా? మీ ప్రెజెన్స్ నేను ఫీల్ అవ్వచ్చా? హెవీగా ఉంది బ్రో. అది అటుపక్క ఏమో లేదు అన్నా. ఏమైంది? చెప్పు. లే అది ఇంకోటి చూసాను నేను. బయట కూడా ఉన్నది చూసా. కాదు తరుణ్, అది అటుపక్క రూమ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఆ రూమ్లలోంచి ఏమైనా వస్తుందా? అది
ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ఏమన్నా డౌట్ ఇంకా చూద్దాం నాకు చెప్తా. అదే అటుపక్కనే లే, అటుపక్క చెట్లు ఉన్నాయి కదా, చెట్లు పక్క ఉండే రూమ్ల సైడ్ ఏమో ఉంది అది. సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి పైన కూడా. కింద అక్కడేమో అనిపిస్తుంది నాకు, అక్కడ రూమ్స్ ఉన్నాయి కదా. అటు పోయి అటు తిరుక్కొని చూసి నైట్ వస్తుంది. సరేనా? నాకు ఇటు పక్కన డౌట్ కొడుతుంది. సో అటుపక్క రూమ్స్ సైడ్ మనం చూడలేదు అన్నమాట, ఇప్పుడే కానీ రాలేదు. ఈ చెట్లు కూడా చూడండి ఎంత భయ. అరే మీకు ఏమైందండి? నాకు కనిపించట్లేదు, మా వాళ్ళకి ఈ మూతన కనిపిస్తున్నారు. నేను కూడా ఆశతోనే వచ్చాను మిమ్మల్ని చూడాలని. ఈ రూమ్లో వచ్చినట్టే అనిపించింది. ఇక్కడ ఏదో కెమికల్స్ ఉన్నాయి, కెమికల్స్ రూమ్ ఇది. చూపి ఎడ చూపి. ಯಾರದೇ ಯಾಕೆ ಸೌಂಡ್ ಮಾಡಿದೆ ನಿನಗೆ? ಏನ್ ಬೇಕು ನಿಮಗೂ? ನಮ್ಮ ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ, ತಪ್ಪಾಗಿತ್ತು ಮನ್ನಿಂಚಿಡಿ. ఫ్రెండ్స్ కన్నడ వాళ్ళు కూడా మన్నించండి, తప్పేమైనా మాట్లాడుతుంది ఏదో నాకు తెలిసింది మాట్లాడుతున్నాను. ఏ తరం అతో కలిసింది. ఇక్కడైంది మళ్ళీ వాయిస్ వినిపించింది పైన. ఇప్పుడు నేను కూడా చూసా, ఇప్పుడు కనొచ్చింది నాకు, ఇప్పుడు కనొచ్చింది వాయిస్. ఇంతసేపు పోయిందే ఇక్కడ. హే జాగ్రత్త, ఇక్కడ వాష్రూమ్లోకే కదా వచ్చింది. ఏమి నాకు అమ్మా మీరేనా? అది మీ ఆత్మనేనా? మీరేనా ఉన్నది? మీరేనా కనొస్తున్నది? కింద నుంచి పైకి పడ్డాయా? కింద నుంచి పైకి కదా, పైన చెట్లు లేవు, కింద నుంచి పైకి వచ్చింది. క్యాప్చర్ అయింది పైకి నుంచి. పడింది ఏదో.
ఏం పని వచ్చి అంతలా ఉన్నది తినారు వాళ్ళు. ఈ పక్క మూల కట్టేది ఎంత సౌండ్ వస్తుంది. మూల ఏం లేదా? మీరు ఎవరు ఇక్కడ దాగుడు మూతలు ఆడుతున్నది? మీరు నిజంగా అమ్మ ఆత్మనే అయితే మీకు మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటే ప్లీజ్ ఒకసారి మా ఎదురుకి రండి. మా ఎదురుకి రానికి మీకు ఏదైనా ప్రాబ్లం అవుతుందా? గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మన భాష అర్థమవుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు. రియాక్ట్ చేద్దామా అనిపిస్తుంది నాకైతే. దాన్ని ఒకలా అది ఉండని డౌట్ వస్తుంది కదా, దాన్ని రియాక్ట్ చేద్దామా అనిపిస్తుంది. బట్ మళ్ళీ మనంతకు మనమే గెలిగినట్టు అవుతుందా అని సైలెంట్ ఉన్నాను నేను. సరే చూద్దాం, దానంతకు అదే వచ్చేంతవరకు. గైస్ ఇక్కడి నుంచో క్లియర్గా ఏడుపు సౌండ్ వస్తుంది. మల్లేష్ బ్రో ఎక్కడ? లైట్ అదేంది కిటికీ కాడ అద్దు ఆడా ఏంది అన్నా? ఎరు చూడు ఇక్కడ క్లియర్గా అదేదో ఊగింది, క్లియర్గా ఏదో ఊగుతుంది. నోటంలో బిల్డింగ్ చూడండి ఎంత పెద్దది ఉందో మొత్తం కూడాను. అక్కడ చూడండి, అక్కడ పోయింది ఇప్పుడా ಹೋಯ್ತಲ್ಲ ಬಾಬಾ ఎలా సరే వెళ్ళింది ఎడా ఎండిందినా గైస్? కపిలాల్ క్లియర్గా వచ్చింది బ్రో. మల్లేష్ బ్రో క్లియర్ క్యాప్చర్ అయింది, క్లియర్గా పైకి వచ్చింది. సో గైస్ క్లియర్గా పైకి ఎక్కి వచ్చింది, క్లియర్గా చూసాను. నేను ఇప్పుడు మిమ్మల్ని చూశాను కదా, మీరు ఎవరది?
ఏ మరహబా. పావురాలు ఉన్నాయన్నా కూడా 99% అది ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి వేట్ ఏంటి ఏంటి ఓకే చూసాను. బ్రో గైస్ కన్ఫర్మ్ అయింది ఖచ్చితంగా అది ఇంకా ఉంది అది ఉంది ఇంకా. సౌండ్ మల్లేష్ బ్రో చెప్పలే నేను, అది వెళ్ళలే బ్రో, ఉంది బ్రో అని చెప్పలే నేను. కరెక్ట్ బ్రో, 100% ఉంది అది. ತಲೆ ಮೇಲೆ ಬೀಳ್ತೋಳಿಗೆ ಇರಿ ವಿಜುವಲ್ ఇక్కడ వచ్చింది ఫైర్. చిన్న నేను ముందు చెప్పాలి, అందుకే జాగ్రత్తగా వండుతారండి. బ్రో సేఫేనా? ಯಾರು ఇలా రండి చెప్తా. సేఫ్ బ్యాగ్ అన్నా తెచ్చారా? వాళ్ళకి ఎంత మటుకు ఎక్స్పీరియన్స్ ఉందో మనకు తెలియదు కాబట్టి అట్లీస్ట్ సేఫ్టీ బ్యాగ్ ఉండడం బెస్ట్. సో ఎందుకంటే ఒకటికి మించి 2 సార్లు రిస్క్ పడుతుంది కాబట్టి సేఫ్టీ బ్యాగ్ తీసుకొని తర్వాత వద్దాం బండి. సరేనా గైస్, సేఫ్టీ బ్యాగ్ తీసుకొని మళ్ళీ వస్తాను. సో చూద్దాం, ఖచ్చితంగా అది ఉన్నది కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేది ఏం లేదు. సేఫ్టీ బ్యాగ్ తీసుకొని మళ్ళీ వస్తాము. సేఫ్టీ బ్యాగ్ చలో. బ్లాక్ కలర్ బ్రో, రైట్ సైడ్ అమ్మా గైస్ అక్కడ రెండు పక్కల ఉంది చూడండి. శ్రీ మాముళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. విదేశాలలో ఉన్న వారికి వాట్సాప్ కాల్లో జాతకం చెప్పబడును. గురూజీ రామకృష్ణ శాస్త్రి. సెల్ నంబర్ 9949667583. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది.